అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఈ వైసీపీ నాయకులకి, ఈ వైసీపీ కుక్కలకి చట్టాలన్నా గౌరవం లేదు, పోలీసులన్నా గౌరవం లేదు. ఈరోజు ఎన్నుపోటు దినమని ఒక పనికి మాలిన ప్రోగ్రాం ఒకటి పెట్టి, ఆ ప్రోగ్రాంలో బందోబస్తుకు వచ్చిన పోలీసుల పట్ల మన అరగంట ఆంబోతు రాంబాబు పోలీసుల్ని ఇష్టం వచ్చినట్టు దురుసుగా బూతులతో పోలీసుల మీద దాడి చేయడం జరిగింది. మన అంబటి రాంబాబు అలియాస్ ఆంబోతు రాంబాబు. ఈ ఆంబోతు రాంబాబు పోలీసుల్ని ఎలా వార్నింగ్ ఇస్తున్నాడో, పోలీసుల్ని ఎలా దూషిస్తున్నాడో, పోలీసుల్ని ఎలా తోస్తున్నాడో ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి. ఈ పనికి మాలిన కుక్కలో, అరే మీరు మనుషులా లేకుంటే ఎవర్రా మీరు మీకు చట్టాలన్నా గౌరవం లేదు, మీరు పోలీసులన్నా పోలీస్ వ్యవస్థ మీద గౌరవం లేదు మీకు. ఎవరి పట్లరా మీరు దురుసుగా మాట్లాడేది? ఎవరనరా మీరు దురుసుగా బూతులు తిట్టేది? ఎవరనరా మీరు తిట్టేది? ఎవరరా కొట్టేది? పోలీస్ అధికారులనా? మీకోసం వచ్చి మీ కుటుంబం కోసం రాష్ట్ర ప్రజల కోసం 24 గంటలు కష్టపడి పనిచేస్తుంటే అలాంటి పోలీసులతోటి వాగ్వాదాన్ని దిగుతావా? అలాంటి పోలీసుల్ని తిడతావా నువ్వా? పోరంబోకు నా కొడకల్లారా, ఈ పోరంబోకు నా కొడుకు ఏమనుకుంటుంది? ఏంది నువ్వు చూసేది అని వెళ్ళిపోతున్నాడు పైకి, పోలీసుల పైకి కొట్టడానికి. బూతులు మాట్లాడుతున్నాడు. నువ్వేం పీక్కుంటా పీక్కు అంటున్నాడు. పళ్ళు కొరుగుతున్నాడు. ఆపితే చూస్తాడంట. వాళ్ళని ఆపితే ఆయన ఏంటో చూపిస్తాడంట పోలీసులకి. కొడుకునే మోకాల మీద కూర్చోబెట్టి నడి రోడ్డు మీద ఆ రోజు ఎలా అయితే తెనాలని కుర్రాలని కొట్టారో అలాగా కొట్టాలి ఈయన కొడుకుని, వీడిని, ఈ అంబటి రాంబాబుని. ఎవరన్నా నువ్వు బెదిరించేది? పోలీస్ అధికారులు బెదిరించేది నువ్వు? ఏంది నువ్వు చేసేది? నువ్వు చేసేది అంటున్నాడు ఈ అరగంట ఆంబోతు రాంబాబు పోలీసుల్ని. ఏంది నువ్వు చేసేది? నా నువ్వు చేసేది అని చెప్పి మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలా? చూసారా పోలీసుల మీద ఎంత దురుసుగా అరుస్తున్నాడో? పోలీసుల పట్ల అలాగన ప్రవర్తించేది? మీకోసం వచ్చిన వాళ్ళు పోలీసులే కదా, వాళ్ళు మీకు బందోబస్తుకు వచ్చిన పోలీసులే కదా, మీ ర్యాలీకి కాపలా కాసే పోలీసులే కదా వాళ్ళు. వాళ్ళ పట్ల మీరు ఎలా నడుచుకోవాలి? వాళ్ళకి ఎలా గౌరవం ఇవ్వాలి? మీరు ఇష్టానికి ర్యాలీలు చేసేస్తారో, చట్టాన్ని ఉల్లంఘించేస్తారో, పోలీసులు దాన్ని రూల్ ప్రకారం మీరు పాటించండి అంటే ఆ పోలీసుల మీద దాడి చేసేస్తారు. ఇలాంటి వ్యక్తులు గతంలో మంత్రులుగాను ఎమ్మెల్యేలుగాను పనిచేయడం జరిగింది, ప్రజాప్రతినిధిగా పనిచేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తులు పోలీసుల్ని దురుసుగా మాట్లాడటం, పోలీసులతో బూతులు మాట్లాడటం, పోలీసులు కొట్టడం, పోలీసులు అవమానించడం ఎవరిచ్చారో మీకు హక్కు?
పోలీసులు తిట్టే హక్కు ఎవడిచ్చాడు మీకు? పోలీసుల మీద బూతులు మాట్లాడే హక్కు ఎవడిచ్చాడు నీకు? మీరు ఆ ర్యాలీ చేసినప్పుడు మీరు ఆ రూల్ని ఉల్లంఘించడం జరిగింది. అలా కాదు, మీరు పద్ధతిగా ర్యాలీ చేసుకోండి, రోడ్డు మీద పోండి, వచ్చే బండుల్ని డిస్టర్బ్ చేయబాకండి, కారు లాపబాకండి అని పోలీసులు రిక్వెస్ట్ చేస్తే దానికి వీళ్ళు కోపం వచ్చి మమ్మల్ని ఆపుతావా అని చెప్పేసి పోలీసుల మీదకి వెళ్తున్నారు. వీళ్ళు పోలీసుల మీద కొట్టడానికి వెళ్తున్నాడు ఈ అంబటి రాంబాబు అలియాస్ ఈ ఆంబోతు రాంబాబు. పోలీసులు చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పుందా? ఏం తప్పుంది పోలీసులు చెప్పింది? ఏమండి, మీరు రోడ్ని ఒక పక్కన రండి, వెహికల్స్ ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి, మీరు ఇష్టం వచ్చినట్టు కారుల్ని బండ్లు ఆపేసేస్తే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, ప్రజలు ఇబ్బంది పడతారు, మీరు రూల్ పాటించాలి మీరు అని చెప్పి రిక్వెస్ట్ పూర్వకంగా వాళ్ళని బతిలాడుకుంటుంటే వాళ్ళని కొట్టడానికి వెళ్తున్నాడు, వాళ్ళని తిడుతున్నాడు, వాళ్ళ మీద రెచ్చిపోతున్నాడు. ఎవడిచ్చారా మీకు ఈ హక్కు? ఎవర్రా మీరంతా? గతంలో ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసా, ఇప్పుడు ఎవడు నువ్వు అసలుకి? ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేవా ఎంపీవా? ఎవడు నువ్వు అసలుకి? మంత్రివా? ఎవడు నువ్వు అసలుకి? ఆఫ్టర్ ఆల్ ఒక కార్యకర్త నువ్వు. ఆఫ్టర్ ఆల్ ఒక కార్యకర్త ఒక పోలీస్ అధికారిని రోడ్డు మీద నువ్వు బెదిరిస్తావా? నీ అంతు తేలుస్తానని చెప్తావా? ఆరంభకు నా కొడగలరా, ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధిగా పనిచేశారు, రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తారు. ఇలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని విమర్శిస్తారు, వాళ్ళకి నీతులు చెప్తారు. ఈయన కొడుకులు నీతిగా ఉండరు, వీళ్ళు నీతిగా ఉండరు, వీళ్ళు చట్టపరంగా చట్టాన్ని ఫాలో అవరు, వీళ్ళు నీతిగా, వీళ్ళు నీతిగా ఉండరు, వెదుటోళ్ళకి నీతులు చెప్తారు. ఆరంభకు నా కొడగలారు. నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా కోపం వస్తుంది, నాకు చాలా ఆవేదన వస్తుంది. నాకు నిజంగా పోలీసులకు గౌరవం ఇవ్వాలి. మీకు డబ్బు ఉంది, మీకు పదవులు అనుభవించారు, మీకంటే కొంత సమయం ఉంటుంది, కుటుంబ సభ్యులతో మీరు గడుపుతారు. పోలీసులకు ఎక్కడుందిరా? పోలీసులకు ఎక్కడుంది? వాళ్ళకి సమయం ఎక్కడుంది? 24 గంటలు 24/7 వాళ్ళు పని చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు మీ ప్రాణాలకు వాళ్ళ ప్రాణాలు అడ్డేస్తుంటారు. మీ మంచి కొరకే చెప్పితే రోడ్డు మీదకి వెళ్ళొద్దు, ట్రాఫిక్ జామ్ చేయొద్దు, బండ్లు వస్తే గుద్దుతారు, దెబ్బలు తగ్గుతాయని మీ మంచి కొరకు చెప్తే వాళ్ళ మీద దాడులు చేస్తారా? వాళ్ళ మీద దురుసుగా మాట్లాడతారా? కొడకల్లారా, మీరు అసలుకి నిజంగా నాకు ఆవేశం వస్తుంది. నిజంగా ఇలాంటి వ్యక్తులను చూస్తుంటే నిజంగా నాకు కోపం వేస్తుంది. నిజంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అంబటి రాంబాబు, అరగంట ఆంబోతు రాంబాబు, వీడి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. వీడి పోలీసులను బెదిరిస్తున్నాడు, వీడి ఖచ్చితంగా వీడికి కఠినమైన శిక్ష పడాలి, వీడి మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పోలీసులకి డిమాండ్ చేస్తున్నాం. వీడికి చట్టపరంగా శిక్ష పడాలి, వీడిని అరెస్ట్ చేయండి, ఇదే మా డిమాండ్. ఆరంభకు నా కొడుకులు పోలీసుల మీదకి వెళ్తున్నాడు వీడు, పెద్ద మగోళ్ళలాగా. నువ్వు పెద్ద తోపు దూరం కనవేంది నువ్వా? మీకోసం వచ్చిన వాళ్ళని ఆరంభకు నా కొడుకులారా. జై హింద్.